దేవుడి వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ఆయన కృప శాశ్వతమైనది. ప్రతి ఉదయకాలము ఆయన కృప క్రొత్తగా ఉంటుందంట. ఆయన కృప ద్వారానే మనము రక్షణ పొంది ఉన్నాము. 2 కొరింథీయులు 12:9 వాక్యం ఇలాగ సెలవిస్తుంది, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణంగా మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. హల్లెలూయా. నేను బలహీనత, నేను చాలా వీక్ అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆయన కృప మనకి చాలు. హల్లెలూయా. మా బలహీనతలో ఆయన బలము అది సంపూర్ణముగా ఉందండి. ఈరోజు ప్రతిరోజును ఆయన కృప పొందుకొని, ఆయన కృప ప్రతిరోజు నూతనముగా ఉంది. నూతన కృప పొందుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన విజ్ఞాపనల కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తారు. ఆమేన్.